temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we were studying on, is your family protected? గత వారం మనము నీ కుటుంబం సంరక్షింపబడిందా అన్న అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. God has put man as the head of the family. దేవుడు పురుషుణ్ణి కుటుంబానికి యజమానిగా అధిపతిగా పెట్టారు. And God has given him a responsibility to maintain the happiness and unity of his family. కుటుంబం యొక్క సంతోషములు ఏకత్వము మరి పురుషుడి మీద తండ్రి మీద బాధ్యతగా దేవుడు పెట్టారు. And we saw that if the man does not take his responsibility, he exposes his family to the attacks of Satan. ఒకవేళ తండ్రి తన బాధ్యతను సరిగా నిర్వర్తించినట్లయితే తన కుటుంబాన్ని శైతానుడి యొక్క ఆక్రమణకు వారిని బహిరంగంగా వదిలేశాడు. And many children and many families are broken because of the lack of responsibility of the father. తండ్రి యొక్క బాధ్యత సరిగా నిర్వర్తించిన కారణంగా అనేక కుటుంబాలు పిల్లలు మరి శైతానుడికి ఆక్రమణకు గురయ్యారు. So many marriages break up because the father was not a loving father. ఎన్నో కుటుంబాలు మరి విడిపోయాయి ఎందుకంటే తండ్రి ప్రేమ కలిగిన వాడు కాడు. Or the father was flirting around with some other girl, he was not careful to maintain the unity in his family. తన కుటుంబంలో ఏకత్వమును మరి పాటించకుండా తండ్రి మరి వేరొక స్త్రీ అంట వెళ్తూ తన కుటుంబాన్ని నాశనం Oh, చేసుకుంటున్నారు. there are so many families like this where the father just runs after somebody else and neglects his family. చాలా కుటుంబాలు ఈ విధంగా ఉంటున్నాయి. తండ్రి వేరొక స్త్రీ అంటకు వెళ్ళిపోయి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి నాశనం చేసుకుంటున్నారు. This is terrible. అది ఎంతో భయంకరము. In the sight of God, it is terrible. దేవుని దృష్టిలో అది ఎంతో భయంకరము. God doesn't take it lightly దేవుడు దాన్ని సామాన్యంగా తీసుకోడు. because you have failed your responsibility. ఎందుకంటే నువ్వు నీ బాధ్యతలో విఫలుడయ్యావు. If you are watching me ఒకవేళ నువ్వు నన్ను ఈ దినం నా ప్రసారాన్ని చూస్తున్నావా and you are secretly having an affair with somebody and cheating your wife, ఒకవేళ నువ్వు రహస్యంగా వేరే యొక్క సంబంధాలు పెట్టుకుని నీ భార్యను మోసం చేస్తున్నావా stop it. ఆపివేసేయ్. You will bring the curse of God upon you. నీ జీవితంలో నువ్వు శ్రాపం తెచ్చుకుంటున్నావు. The God's anger will be shown upon you. దేవుని యొక్క ఉగ్రత క్రోధం నీ మీద ఉంటున్నది. Don't take it lightly. దాన్ని సాధారణంగా తీసుకోవద్దు. God's, in the sight of God, maintaining a family and in a godly atmosphere is very important. దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఏకత్వం కలిగి ఉంటే ఎంతో ప్రాముఖ్యమైనది. When children get destroyed because of the father's faithlessness, God's anger is against that man. ఒకవేళ తండ్రి అవిధేయత వల్ల విశ్వాసం వల్ల నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు నాశనం అయితే దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. Jesus said, if anybody causes a little one to be offended, it's better for him to put a millstone and drown himself in the water. యేసు ప్రభువు వారు చెప్పారు, ఏ బిడ్డన్నా అభ్యంతరం చెంది మరి నాశనం అయిపోతే అటువంటి తండ్రికి మెడ మీద బండరాయి కట్టబడి సముద్రంలో పాడవేయబట్టు మేలు. It's very important in the sight of God. దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనది. We saw one man called Job. మన బైబిల్లో యోబు గురించి మనం చూసాం. He was a very godly man. అతను ఎంతో భయభక్తులు కలిగివాడు. He feared God. అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. And he turned away from sin. అతడు పాపం నుంచి తప్పించుకున్నాడు. He never looked at sin. He never went after sin. అతడు ఎప్పుడు కూడా పాపం వెనక వెళ్ళలేదు. And such a man was always praying for his children. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మరి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. And because of that, ఆ కారణం చేత Satan saw that there was a hedge around his family. శైతానుడు ఆ యోబు కుటుంబం చుట్టూ కంచె చూస్తున్నాడు. See, we cannot see the hedge by our physical eyes. మన ఈ బాహ్య కళ్ళతోటి మనం ఆ కంచెను చూడలేము. But if we are walking in the same fear of God and maintaining a happy family, there is a hedge around you and your family. దేవుని యందు భయభక్తులు కలిగితో ఉండి మరి ముందుకు నడుచు ప్రార్థనలో వెళ్తున్నట్లయితే అటువంటి కంచెను మనం చూడగలుగుతాం. We won't be able to see it with our eyes, మన కళ్ళతో మనం చూడలేము. but it is there. అయితే ఆ కంచె మన చుట్టూ It's a ఉంటుంది. spiritual protection. ఆత్మిక సంరక్షణ. God's angels will be around you. దేవుని దేవదూతలు నలువైపులు ఉంటున్నారు. And your families will be protected. మన కుటుంబాలు సంరక్షింపబడుతున్నవి. When your children go out and when they come back in, they are protected by the angels of God. మన బిడ్డలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు వారు దేవదూతల ద్వారా సంరక్షించబడుతున్నారు.
It's a blessing that we have. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం But అనుకుంటున్నది. so many fathers are so careless that they lose this blessing. చాలా మంది తండ్రులు నిర్లక్ష్య కారణంగా వారి కుటుంబాలను కోల్పోతున్నారు. And they expose their children to all the attacks of Satan. వారు తమ కుటుంబాలని శైతానుడి యొక్క ఆక్రమణకు వదిలివేస్తున్నారు. They put their wives and their children into so much of sorrow. తమ భార్యని బిడ్డల్ని ఎంతో దుఃఖమునకు వారిని వదిలివేస్తున్నారు. And I said last week, if you are doing that, stop doing it. నేను గత వారం చెప్పాను, ఒకవేళ ఈ విధంగా నువ్వు చేస్తున్నట్టయితే విడిచిపెట్టు, మానివేసాయి. I am a father myself. నేను కూడా ఒక తండ్రిని. I have learnt నేను నేర్చుకున్నాను that if I maintain my walk with God, ఒకవేళ నేను నా దేవునితో నడవటం నేను సరిగ్గా ఉంచినట్లయితే, if I maintain a godly fear in my home, నా కుటుంబంలో దేవుని యందు భయభక్తులు నేను ఉంచుకున్నట్లయితే, if I maintain the unity and happiness in my home, నా కుటుంబంలో ఏకత్వము సంతోషము నేను ఉంచుకున్నట్లయితే, then my children also are safe. నా పిల్లలు కూడా సంరక్షణలో ఉంటారు. Even though there is so much of evil around us, బయట లోకంలో ఎంతో దుష్టత్వం ఉన్నప్పటికీ కూడా God's protection will be with them. దేవుని యొక్క సంరక్షణ వారితో కూడా ఉంటుంది. His mercy will be upon them. ఆయన కృప వారి మీద ఉంటున్నది. That's why I maintain my walk with God. అందుకనే దేవునితోటి నేను భయభక్తులతో నడుస్తుంటాను. I don't want to expose my daughters to all the wickedness around. నేను నా కూతుర్లను దుష్టత్వమునకు వారిని వదిలివేయను. For their sake, I will maintain my walk. వారి కొరకు నేను నా జీవితమును జాగ్రత్తగా గడుపుతాను. You also must take the same responsibility for your family. నువ్వు కూడా నీ కుటుంబ నిమిత్తం అటువంటి బాధ్యతను వహించాలి. Don't be a careless father, ఒక నిర్లక్ష్య తండ్రిగా ఉండవద్దు. because you will bring the curse of God upon you. ఆ విధంగా ఉంటే దేవుని యొక్క శాపం నీ మీద వస్తున్నది. But if you are a God-fearing man, ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవాడైతే, you will bring the blessing of God upon you and your family. దేవుని ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం మీద వస్తున్నవి. God will favor you. దేవుడు నీకు అనుగ్రహం చూపిస్తాడు. Now let us see what we can do practically to be a good father. వాస్తవికంగా మనము ఒక మంచి తండ్రిగా ఉండటానికి ఏం చేయగలము? How can you build that hedge around your family? ఏ విధంగా మనము ఆ కంచె మన కుటుంబం చుట్టూ మనం వేయగలము? Number 1, మొట్టమొదటిగా maintain a God-fearing atmosphere in your home. మన కుటుంబంలో ఒక భయభక్తులు కలిగిన ఒక వాతావరణమును ఏర్పరచాలి. Maintain a daily, regular family prayer when you all meet together for prayer and share the word of God. ప్రతి దినము మరి కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యమును పంచుకుంటూ అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలో పాల్గొనేటట్లు ఉండాలి. As a family, worship the Lord together. If you can play music, play the music. ఒక కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఒకవేళ వాయించగలిగిన నైపుణ్యం ఉంటే అది చేస్తూ చేయాలి. And share the word of God. దేవుని వాక్యమును పంచుకుంటూ And then ఉండాలి. pray together. మరి కలిసి ప్రార్థన చేస్తూ There's ఉండాలి. a saying, ఒక ఉపమానం ఉన్నది. a family that prays together will stay together. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబము కలిసి మెలిసి ఉంటుంది. It's very true. అది ఎంతో సత్యమై When ఉంటుంది. you neglect the spiritual aspect, your family is exposed to all the attacks of Satan. ఆత్మిక విషయంలో మనం నిర్లక్ష్యపెట్టినట్లయితే శైతాను యొక్క మరి ఆక్రమణకు మనం గురైపోతా ఉంటాం. And the other thing you must do in your family is maintain a loving atmosphere, a loving relationship with your wife. రెండవది మనం చేయవలసింది ఏంటి నువ్వు చేయవలసింది ఏంటి అంటే నీవు నీ భార్య మధ్య ప్రేమానురాగ సంబంధములు కలిగి ఉండాలి. Don't fight with your wife. నీ భార్యతో ఎప్పుడు కూడా కొట్లాడవద్దు. Or even if you fight, set right immediately, quickly. ఒకవేళ నువ్వు ఆమెతోటి వాదవివాద పడినప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకో. Learn to speak loving words to your wife. నీ భార్యతోటి ప్రేమగా మాట్లాడటం నేర్చుకో. You know, when you speak loving words, you bring life into your relationship. నువ్వు ప్రేమతో మాట్లాడినప్పుడు నువ్వు జీవం తీసుకొస్తున్నావు ఆ సంబంధంలో. The word of God says, దేవుని వాక్యం అంటున్నది, life and death is in the power of your tongue. జీవం మృత్యుము నాలుక వశమై ఉంటున్నవి. Either you can speak words which will cause death to your family, or you can speak words which will cause life to your family. నీ కుటుంబంలో నువ్వు జీవాన్ని గాని లేక మృత్యువు గాని నీ నోటి మాటతోటి నువ్వు దాన్ని స్థిరపరుస్తావు. It is a very wise man who knows how to bring life through his good words. జ్ఞానవంతుడు తన నోటి మాట వల్ల జీవాన్ని ఏ విధంగా తీసుకురాగలరని చూస్తాము. If you can speak lovingly to your wife, you will automatically, the wife will love you back. It's reciprocal. ఒకవేళ నువ్వు నీ భార్యతోటి ప్రేమతో నువ్వు ప్రవర్తించి మాట్లాడిన యెడల అదే ప్రేమ అనురాగాలను నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు. You also will be blessed by receiving love from your wife. It's a blessing to you also. నీకు కూడా అది ఆశీర్వాదం ఉంటుంది. నీ భార్య ద్వారా నువ్వు కూడా ప్రేమ అనురాగాలు పొందుకుంటావు. If you all the time you're shouting and insulting your wife, where is the love? ఎప్పుడు కూడా నువ్వు నీ భార్యని కించపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నట్లయితే మరి ఎక్కడి నుంచి నీకు ప్రేమ దొరుకుతుంది? If you always speak angry words, ఎప్పుడు కూడా నువ్వు కోపంతో మాట్లాడినట్లయితే how can you get love in your family? ఏ విధంగా నీ కుటుంబంలో నువ్వు ప్రేమను Your పొందుకోగలుగుతావు? family will be a hell. నీ యొక్క కుటుంబము నరకంగా మారిపోతుంది. No peace. శాంతి లేకుండా ఉంటుంది. Always fighting. ఎప్పుడు కూడా మరి కొట్లాటల్లో. You know, I have learned to speak loving words to my wife. నేను
నా భార్యతో ప్రేమతో మాట్లాడటం నేను నేర్చుకున్నాను. And in our family, there's so much of peace. మా కుటుంబంలో ఎంతో శాంతి ఉన్నది. You know, a happy family is such a blessed thing from God. ఒక సంతోషమైన కుటుంబము మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం. Your mind is at peace. నీ యొక్క మనసు శాంతిలో You ఉంటుంది. enjoy life. నువ్వు జీవితాన్ని And ఆనందించగలవు. you're always happy. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు. Will you be happy if you're always fighting with your wife? No. ఎప్పుడు నువ్వు నీ భార్యతో కొట్లాడుతూ నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా? లేదు, Never. ఎప్పుడు కూడా ఉండదు. You'll only think, or she'll be thinking, when can I escape from this marriage? లేకపోతే ఆమె అనుకుంటుంది, ఎప్పుడు నేను ఈ వివాహం నుంచి బయటపడతాను. That should not be the case. అటువంటిగా ఉండకూడదు. Learn to speak lovingly to your wife. నీ భార్యతో ప్రేమతో మాట్లాడటం నేర్చుకో. The third thing is, మూడో విషయము, all the hurts you have to forgive. నువ్వు పొందిన గాయాలన్నింటినీ కూడా వాటిని మర్చిపోవాలి. Maybe you had a fight. Maybe you had a fight and the wife said something to you and hurt you. నీకు నీ భార్య మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు ఎక్కడన్నా గాయపడ్డావేమో. Or you have said something and you have hurt your wife. నువ్వు ఏదైనా మాట్లాడితే నీ భార్య గాయపడిందేమో. Settle it. Ask forgiveness. వెంటనే క్షమాపణ కోరు. Settle the conflicts ఆ కొట్లాట్లను సరిదిద్దుకో. so that you don't make a break in the hedge. The hedge is always maintained. ఆ కంచె ఎప్పుడు స్థిరంగా ఉండేటట్లు ఆ కంచె తెగిపోకుండా కాపాడు. And the children will see mommy and daddy happy together. They also will learn to be happy in their future. ఒకవేళ తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నట్లయితే బిడ్డలు కూడా అది నేర్చుకుని వారి జీవితంలో వారు కూడా సంతోషంగా ఉంటూ నేర్చుకుంటారు. Fourth thing, నాలుగో విషయం, you have, as a father, you have to maintain a reverential fear of God, like how Job had a reverential fear. ఏ విధంగా యోబు దేవుని యందు భయభక్తులు కలిగి గౌరవించే విధంగా ఉన్నాడో అదే విధంగా నువ్వు కూడా నేర్చుకోవాలి. Reverential fear means దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే you respect and honor God so much దేవుణ్ణి ఎంతగానో సన్మానించుట that you will not commit sin to grieve, that you don't want to grieve him. ఆ కారణంగా నువ్వు పాపం చేయకుండా ఆయనకి దుఃఖపరచకుండా ఉండటము. You will not do any sin because you don't want to hurt the one you respect. ఎవరినైతే గౌరవించి సన్మానిస్తావో ఆయనకి దుఃఖం కలగకుండా నువ్వు ఏ పాపం చేయకుండా ఉంటావు. That sort of godly fear should be there. అటువంటి భయభక్తి నీకు ఉండాలి. Maintain that fear in your life. అటువంటి భయభక్తులు నీ హృదయంలో నీ జీవితంలో అనుభవించు. I will not sin against God because I love him and I respect him. నేను దేవునికి విరోధంగా పాపం చేయను, ఎందుకంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఆయన గౌరవించి సన్మానిస్తున్నాను. And now the fifth thing is you apply the blood of Jesus. ఐదవదిగా యేసు ఒక రక్తాన్ని ఉపయోగించుకో. Job used to go every time and sacrifice an animal and pray for his children. యోబు ప్రతిదినము కూడా ఒక జీవ జంతువుని బలి అర్పించి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. The shedding of blood of an animal was itself causing a protection. How much more the blood of Jesus Christ? ఒక జీవ జంతువు యొక్క రక్తము సంరక్షించి కాపాడుతుండగా మరి యేసయ్య రక్తము ఎంత బహుమూల్యమైన రక్తము. ఆ రక్తం మన ఎంత కాపాడుతుంది. Jesus shed his blood for us. యేసు మన కొరకు తన రక్తాన్ని The చిందించారు. holy and the pure blood of the Son of God. పవిత్రమైన నిష్కలంకమైన దేవుని కుమారుని యొక్క రక్తము. And that blood that was shed on the cross even today has the power to keep away all demonic activity from your house. ఏ రక్తాన్ని అయితే శిలువ మీద చిందించాడో ఆ రక్తము ఈ దినమును కూడా జీవం కలిగి శక్తి కలిగి ప్రతి విధమైన శైతాను యొక్క క్రియలను నాశనం చేయగలదు. The Bible says in Revelation chapter 12, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, the saints of God overcame the devil by the blood of the lamb and the word of their testimony. 12వ అధ్యాయం 11వ వచనములో వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. The lamb means Jesus. అక్కడ గొర్రె పిల్ల అనగా యేసు ప్రభు. He was the lamb of God. ఆయన దేవుని యొక్క గొర్రె అంటున్నారు. So now you don't have the physical blood to apply, but you can apply by faith. ఈ దినమున మనము మరి బాహ్యంగా మనం రక్తాన్ని తీసుకొని రాయటం కాదు, కానీ మరి విశ్వాసం ద్వారా As a father, తండ్రిగా in the name of Jesus I apply the blood on my family. That's by faith. యేసు నామములో నేను యేసు యొక్క రక్తాన్ని నేను నా కుటుంబం మీద కప్పుతున్నాను అని విశ్వాసంతో పలుకుట. And that is what protects your family. అది నీ యొక్క కుటుంబాన్ని సంరక్షించి కాపాడుతుంది. When Satan sees the blood, he runs away. శైతానుడు ఎప్పుడైతే రక్తాన్ని చూస్తాడో వాడు పారిపోతాడు. He knows the power in the blood of Jesus. ఎందుకంటే యేసు రక్తంలోని సామర్థ్యం శక్తి వాడికి తెలుసు. We sing that song, there is power, there is wonder working power in the blood of the lamb. మనం పాట కూడా పాడుతుంటాము, యేసు రక్తంలో సామర్థ్యం ఉన్నది, గొప్ప సామర్థ్యం ఉన్నది. That's absolutely true. అది ఎంతగానో నిజము. A father who applies the blood daily on his family, oh, his family is protected.
ఏ తండ్రి అయితే ప్రతి దినము యేసు రక్తాన్ని తన కుటుంబం చుట్టూ కంచెలాగా దాన్ని వేసుకుంటాడో వాడు ఎంతగానో సురక్షితంగా ఉంటాడు. Learn how to do this. ఏ విధంగా చేయాలో అది నేర్చుకో. Do not neglect all these things. వాటన్నిటిని నిర్లక్ష్యం చేయొద్దు. Sixth thing is walk in honesty and integrity before your family. ఆరవదిగా నీ కుటుంబం ఎదుట నీవు నీతిగా నిజాయితీగా నడుచుకోవాలి. You don't go and in front of your family, you don't start giving false bills and false certificates. No. నీ కుటుంబస్తుల ఎదుట నువ్వు తప్పుడు బిల్లులు తప్పుడు పనులు నువ్వు చేయకూడదు. You won't go and tell lies before them to others so that they will see you telling lies. They should not see you telling lies. నీ కుటుంబస్తుల ఎదుట నువ్వు ఇతరులతో అబద్ధం ఆడుట చేయకూడదు. ఎందుకంటే వారు చూసి వారు కూడా అదే నేర్చుకుంటారు. They should see absolute honesty in you. వారు నీ జీవితంలో నిజాయితీని వారు చూడాలి. They should see truthfulness in you. వారిలో నీలో సత్యమును చూడాలి. When they see you, they should know that you are a godly man. వారు అది చూసినప్పుడు నువ్వు ఒక భయభక్తులు కలవాడు అని వారు తెలుసుకోవాలి. They should know that daddy will not do such things. వారికి ఈ విషయం తెలియాలి, నా తండ్రి ఈ విధంగా ఎప్పుడు తప్పులు చేయరు. And it's a very great blessing to them when they see an honest and a God-fearing father. It's a great blessing. అది వారికి ఎంతో ఆశీర్వాదకరంగా అది గొప్పగా ఉంటుంది. I can say because I saw my father. నాకు ఆ విషయం మా తండ్రి జీవితంలో నేను చూశాను. I never saw him shouting at someone and insulting people. నేను ఎప్పుడు కూడా మా తండ్రి ఎవరినైనా కించపరచడం కానీ అరవటం కానీ నేను చూడలేదు. I never saw him cheating or telling lies or giving false certificates. I never saw. నేను నా జీవితంలో ఎప్పుడు మా తండ్రి అబద్ధం ఆడటం కానీ ఎవరితో తప్పులు రాయటం కానీ తప్పు సర్టిఫికేట్ ఇవ్వటం కానీ నేను చూడలేదు. And his example touched me. ఆయన జీవిత ఉదాహరణ నా జీవితాన్ని స్పర్శించింది. And seeing my father, seeing his fear, I developed the fear of God myself. ఆయన దేవుని యందు భయభక్తులుగా ఉండటం చూసి నేను నా జీవితంలో ఆ భయభక్తులు నేర్చుకున్నాను. So if I am honest and truthful now, it's because I saw my father honest and truthful. ఈ దినం నేను నీతి నిజాయితీగా ఉంటానంటే అది నేను మా తండ్రిని చూసి నేర్చుకున్న కారణం. If you as a father, నువ్వు కూడా ఒక తండ్రిగా if you can live honestly and truthfully before your children and your wife, నువ్వు నీ భార్య బిడ్డల ఎదుట నీతిగా నిజాయితీగా జీవించగలిగినట్లయితే you are a big blessing to them. నువ్వు వారికి ఎంతో గొప్ప ఆశీర్వాదంగా And ఉంటున్నావు. they will be honest and truthful when they grow up. వారు కూడా పెద్దగా అయినప్పుడు వారు కూడా నీతి నిజాయితీలుగా ఉంటారు. They will remember you. వారు నిన్ను జ్ఞాపకం Even చేసుకుంటారు. if you are gone from this world, they will still remember how you were. నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా వారు నువ్వు ఏ విధంగా జీవించావు అన్నది వారు జ్ఞాపకం చేసుకుంటారు. As fathers, we have a great influence on our family. ఒక తండ్రిగా మన బిడ్డల ఎదుట మనకు గొప్ప ప్రభావం కలిగిన పరిస్థితి ఉన్నది. Either we use that influence in a good way or it will be in the bad way. It's our choice. ఆ ప్రభావం మంచికి కానీ చెడుకు కానీ మరి ఉండేటట్టు చేసుకునే అవకాశం ఉన్నది. And remember, జ్ఞాపకం ఉంచుకోండి, God will judge you for how you have been as a father. తండ్రి నువ్వు ఏ విధంగా ఒక తండ్రిగా ప్రవర్తించావు అన్న దాన్ని బట్టి ఆయన న్యాయం తీరుస్తాడు. I want to be a good father. నేను ఒక మంచి తండ్రిగా When I ఉండాలనుకుంటున్నాను. stand before God, నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు I want God to tell me, దేవుడు నాతో అనాలి, I appreciate that you are a good father and a good husband. నువ్వు ఒక మంచి భర్తగా మంచి తండ్రిగా ఉన్నావు, నేను నిన్ను అభినందిస్తున్నాను. And if I live in the right way, God will tell me that. నేను సరైన మార్గంలో ఉంటే దేవుడు తప్పకుండా నాతో ఈ మాట అంటాడు. What will God tell you? దేవుడు నీ గురించి ఏమంటాడు? When He sees your life, when you stand before Him, నువ్వు ఆయన ఎదుట నిల్చున్నప్పుడు will He say, I'm so disappointed with you? నేను నీ యందు ఎంతో నిరుత్సాహపడిపోయాను Will He say that? ఆయన అంటాడా మాట? When He looks at you and says, you are such a bad example, I'm ashamed of you, will He say that? నువ్వు ఎంతో మరి ఒక చెడు ఉదాహరణగా ఉంటున్నావు అని ఆయన నీ గురించి అంటాడా? You never loved your wife and children, will He say that? నువ్వు నీ భార్య బిడ్డల్ని ఎప్పుడు ప్రేమించలేదని నీతో అంటాడా? You're always harsh to your family, will He say that? నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబం ఎట కఠినంగా ప్రవర్తించావని అంటాడా? Think about it. ఒకసారి ఆలోచించు. Because the day is coming when you have to stand before Him. ఎందుకంటే ఒక రోజు నువ్వు ఆయన ఎదుట నిలబడాల్సిన సమయం ఉంటున్నది. It's better that you set right your life now rather than at that time you face the anger of God. ఆ దినమున దేవుని ఉగ్రతను పొందుకుంటు కంటే ఇప్పుడే నీ జీవితం సరిదిద్దుకుంటే ఎంతో మేలు. Take a decision. ఈ దినమున ఒక తీర్మానం చేసుకో. From today onwards, ఈ దినము నుంచి I want to be a good father. నేను ఒక మంచి తండ్రిగా ఉంటాను. I want to show the love of God to my family. నేను నా కుటుంబానికి దేవుని ప్రేమను నేను చాటుతాను. I want to be a good example to them. నేను వారికి ఒక మంచి ఉదాహరణగా ఉంటాను. I want to be truthful in all that I speak. నేను ప్రతి ఒక్క విషయంలో నేను మాట్లాడే దాంట్లో సత్యవంతుడిగా ఉంటాను. I don't want to allow bad language to come out of my mouth. నా నోటి నుంచి దుర్భాష ఏది కూడా రానివ్వను. I don't want to, curse my family or curse my wife. I don't want to do that. నేను ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని నా భార్యని శపించను. I want to love them నేను వారిని ప్రేమించాలనుకుంటాను. and be a good example to them. నేను వారికి ఒక మంచి ఉదాహరణగా Take a ఉంటాను. decision. ఈ దినంలో ఒక తీర్మానం చేసుకో. See, every change comes after you take a decision.
ప్రతి మార్పు కూడా మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్నది. If you take a decision, God will help you. నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీకు సహాయపడతాడు. If you don't take a decision, just sit back and expect things to happen, it won't happen. నువ్వు ఒక తీర్మానం చేసుకోకుండా తిరిగా కూర్చొని ఉంటే నీ జీవితంలో ఏ మార్పు రాదు. Take a decision today. అందుకనే ఒక తీర్మానం చేసుకో. From now on, I'm going to be an example to my family. ఈ దినం నుంచి నేను నా కుటుంబానికి ఒక ఉదాహరణగా ఉంటాను. I'm going to be a good father, నేను ఒక మంచి తండ్రిగా ఉంటాను. a loving husband. ఒక మంచి భర్తగా ఉంటాను. I will keep my family happy. నేను నా కుటుంబాన్ని సంతోషంగా I ఉంచుతాను. will maintain prayer and fellowship in my family. నా కుటుంబంలో ప్రార్థనను సహవాసమును కలిగి ఉంటాను. I will be truthful and honest in everything, in every dealing. నేను ప్రతి ఒక్క విషయంలో సత్యముగా నీతి నిజాయితీగా ఉంటాను. And I will spend time with my children and show love to them. నేను నా బిడ్డలతో సమయం గడిపి వారికి ప్రేమ చూపిస్తాను. Are you willing to take that decision? నువ్వు అటువంటి తీర్మానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Will you be a responsible father? నువ్వు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉంటావా? Do you want to be a good husband? నువ్వు ఒక మంచి భర్తగా ఉంటావా? We'll pray now. మనం ప్రార్థించేద్దాం. And God will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Where you are right now, get on your knees and pray and ask God to forgive you for not being a good husband. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా మోకాళ్ళని నీ ప్రార్థన చేయి, తండ్రి నీకు సహాయం పడతాడు. Ask him to forgive you for not being a good husband. నువ్వు తండ్రిని క్షమాపణ కోరు, నేను మంచి తండ్రిగా లేను, నన్ను క్షమించు. Ask him to forgive you for not being kind to your wife. నేను నా భార్యల ప్రేమతో లేను, నన్ను క్షమించాను. Ask him to forgive you for being rude and angry with your children all the time. నేను ఇంతకాలం నా బిడ్డలతోటి భార్య బిడ్డలతోటి ఎంతో కఠినంగా ప్రవర్తించానని క్షమాపణ కోరు. And God will forgive you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. We'll pray now. మనం ప్రార్థించేద్దాం. I'll pray for you నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. that you also become a good father నువ్వు కూడా ఒక మంచి తండ్రిగా ఉంటావు, and a good husband. ఒక మంచి భర్తగా ఉంటావు. Father, I pray for the people who are watching me. ప్రభువా, ఈ దినమున ప్రచారం చూస్తున్న అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. The one who has been convicted of his own lifestyle. ఎవరైతే తమ జీవితంలో వారి జీవిత శైలిని బట్టి వారి స్పందించబడ్డారు, I pray that you will touch that person ప్రభువా వారిని మీరు తాకండి, and change his lifestyle. వారి జీవితాలను మార్చండి. I pray that you make him a good father. ప్రభువా వారిని ఒక మంచి తండ్రులుగా చేయండి. Strengthen him that he would from today onwards he would be a good man. వారిని మరి బలవంతులు చేయండి. ఈ దినం నుంచి వారు ఒక మంచి వ్యక్తిగా ఉండేటట్టు, He would be a good husband to his wife. ఒక మంచి భార్యకు మంచి భర్తగా And ఉండేటట్టు, he would maintain a godly atmosphere in his house. తన కుటుంబంలో ఒక భయభక్తులు కలిగిన వాతావరణం. Bless that family, O Lord. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. Forgive all the wrong things that have been done. వారి అతను చేసిన తప్పులన్నింటినీ క్షమించండి. Protect the children of that family. అయ్యా ఆ కుటుంబ బిడ్డలందరినీ రక్షించండి. Let not the children get lost and be destroyed by Satan. అయ్యా వారు తప్పిపోయి శైతాను యొక్క ఆక్రమణలో నాశనం చుప్పకూడదు. Bless that family, Father. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. Bless that man who's taken the good decision today. మంచి నిర్ణయం తీసుకున్న ఆ సహోదరుని ఆశీర్వదించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. So I'm just leaving you with this thought. ఈ ఆలోచనతోటి ఇక్కడికి ముగిస్తున్నాను. If you from today onwards you be a good father and a good husband, you will have heaven on earth in your family. ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ దినం నుంచి నీ కుటుంబంలో, నీ జీవితంలో పరలోకము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటున్నది. There is no joy like having such a happy family. There is no joy like that. అంతకంటే గొప్ప ఆనందకరమైనది ఏది కూడా లేదు. When your children and your wife and you are such a loving relationship, it's such a beautiful thing. నువ్వు నీ భార్య బిడ్డలు ఎంతో ప్రేమ అనురాగంలో ఉంటే అంతకంటే మించిన స్వర్గం లేదు. Otherwise it's a hell. లేకపోతే అది నరకము. Remember that. ఆ విషయం జ్ఞాపకం చేసుకో. God bless you. దేవుని ఆశీర్వదించును గాక. I'll see you next week. వచ్చే వారం మళ్ళీ కలుస్తాను. Let my heart be the temple